కూటమి ఏపీలో అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళల్లో త్రిపుల్ ఆర్ ఒకళ్ళు. కాకపోతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనైతే కొంచెం సైడ్ అయిపోయారు. ఎందుకంటే ఆయనకి తగిన పదవి అయితే ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి నుంచి దాదాపు 50,000 మెజారిటీతో గెలిచినా కానీ ఆయన స్పీకర్ పదవి మరియు మంత్రి పదవి అయితే ఆశించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ రెండు అంశాల్లో కూడా ఆయనకైతే మొండి చేయి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి ఇవ్వడానికైతే రఘురామకృష్ణరాజుకి ఇబ్బంది ఎదురైంది. అలాగే స్పీకర్ పదవి ఇవ్వాలని చూసినా కానీ స్పీకర్ పదవికి కూడా టీడీపీలో చాలామంది ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకున్న సీనియర్స్ ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు కొత్తగా వచ్చిన వ్యక్తుల కంటే టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు, టీడీపీ నమ్ముకొని ఉన్న వ్యక్తులకైతే ఆయన స్పీకర్ పదవి ఇవ్వాలని అయితే మొగ్గు చూపడం జరిగింది. అందువల్ల రఘురామకృష్ణరాజుకి అయితే స్పీకర్ పదవి కూడా ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఆయనకి ఏ పదవి ఇస్తారనేది చర్చ. ఎందుకంటే ఆయన కూటమి అధికారంలో రావడంలో రోజు టీవీ డిబేట్లో పాల్గొని సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంలో ఆయన వంతు పాత్ర ఉంది. కూటమి అధికారంలో రావడంలో ఆయన కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిండు. కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి కీలకమైన పదవి వస్తుందని అయితే అందరూ భావించారు. ఎందుకంటే ఆయన చేసిన పోరాటానికి. కాకపోతే ఇప్పుడైతే ఆయనకైతే ఏ పదవి రావట్లేదు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఆయనకైతే మొండి చేయి చూపారు. అయితే ఇప్పుడు మరి ఏ పదవి తీసుకుంటారు అని చెప్పేసి అయితే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని అయితే చంద్రబాబు నాయుడు అయితే భావించడం జరుగుతుంది. మరి ఆయన డిప్యూటీ స్పీకర్ తీసుకుంటాడా లేదా మరి ఆయన యొక్క ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కాకపోతే చాలామంది అభిమానులు ఏమంటారంటే ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తే బాగుంటుంది, ఆయన చేసిన పోరాటానికి ఫలితం దక్కుతుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అభిప్రాయపడుతున్నారు. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి.